యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్ నందు ఇన్సూరెన్స్ అకౌంట్స్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బీమా కంపెనీలకు సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ప్రాబ్లమ్ మీరు గమనించినట్లయితే, రెవెన్యూ అకౌంట్ షోస్ ది లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/12/2015 rupees 20 lakhs బిఫోర్ టేకింగ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ కన్సిడరేషన్. అంటే ఇక్కడ పొందుపరిచినటువంటి మొత్తము 1 2 3 4 5 6 7 8 అంశాలు ఈ రెవెన్యూ ఖాతా తయారు చేసి నిధిని కనుగొనే సందర్భాల్లో వీటిని వదిలివేయడం జరిగింది. అంటే వీటిని మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనల్ని వాడు ఏం క్వశ్చన్ చేస్తున్నాడంటే, తిరిగి రెవెన్యూ ఖాతాని తయారు చేసి ఈ యొక్క నిధిని వాస్తవ నిధిని కనుక్కోమంటున్నాడు. అంటే 20 లక్షలు ఇచ్చారు, ఇందులో ఈ అంశాలు తీసుకోక మునుపు 20 లక్షలు వచ్చింది, ఈ అంశాలు కానీ తీసుకున్నట్లయితే ఈ నిధి పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ అంశాలు ఏంటి అనేది గమనించినట్లయితే, అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్, చెల్లించవలసిన క్లెయిమ్స్ 10,000, బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ 10,000, ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీల మీద రావాల్సిన వడ్డీ 800, రీఇన్సూరెన్స్ కలెక్షన్స్ అంటే క్లెయిమ్స్, అంటే పునర్బీమా కంపెనీల నుంచి రావాల్సిన క్లెయిమ్స్ 26,000, అలాగనే ప్రీమియం అండర్ రీఇన్సూరెన్స్ అంటే పునర్బీమా కింద ప్రీమియంలో 600. ఎఫ్ పాయింట్, అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ రిటర్న్ ఆఫ్ సిన్స్ 8 years, గత 8 సంవత్సరాలుగా చెల్లించవలసినటువంటి క్లెయిముల్ని ప్రస్తుతం రద్దుపరిచినటువంటిది ఒక 6,000 రూపాయలు. తర్వాత అవుట్ స్టాండింగ్ ఏజెంట్స్ కమిషన్, ఏజెంట్లకు చెల్లించవలసిన కమిషన్ 8,000, మరియు రెంట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్ అంటే బీమా కంపెనీ స్వాధీనం చేసుకున్నటువంటి భవనాల మీద వడ్డీ అద్దె ఒక 2,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఏమంటున్నాడంటే, ఫ్రమ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ యాక్చువల్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆఫ్టర్ టేకింగ్ అబోవ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. అంటే పైనిచ్చిన సమాచారం యొక్క సహాయంతో వాస్తవ జీవిత బీమా నిధిని కనుక్కోమంటున్నాడు. ఇది తీసుకోక మునుపు, తీసుకున్న తర్వాత వాస్తవంగా నిధి ఎలా పెరిగింది లేదా తగ్గింది అనేది చూపించమంటున్నాడు. అట్ ది సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ కూడా ఇందులో మిళితం చేశాడు. బ్యాలెన్స్ షీట్ షోస్ 45 lakhs అంటే ఆస్తిప్పులు బట్టి 45 లక్షలు నిల్వ చూపిస్తుందని చెబుతూ మనల్ని అండ్ ఆల్సో షోస్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది బ్యాలెన్సెస్ అండ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. అంటే ఈ లెక్కలో 2 క్వశ్చన్స్ మనల్ని క్వశ్చన్ చేయడమైంది. ఒకటి, వాస్తవ జీవిత బీమా నిధిని కనుగొనమని అడగడం అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది ఆ యొక్క సర్దుబాట్లు చేయకముందు బ్యాలెన్స్ షీట్ ఆస్తిపులు బట్టి నిల్వ 45 లక్షలు చూపిస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఈ సర్దుబాట్లు చేసిన తర్వాత ఆస్తిపులు బట్టి బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందో బ్యాలెన్స్ షీట్ కూడా తయారు చేయమని అడగడం జరిగింది. ఈ 2 క్వశ్చన్లో మొదటి క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, స్టేట్మెంట్ తయారు చేయాలి. అంటే స్టేట్మెంట్ షోయింగ్ ది యాక్చువల్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/12/2015 31 డిసెంబర్ 2015 నాటి వాస్తవ జీవిత బీమా నిధిని చూపించేటువంటి నివేదికను తయారు చేయాలా. దీన్ని 3 భాగాలుగా వివరాలు, లోపల వరుస ఇన్నర్ కాలం, అమౌంట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు లెక్కలో ఇచ్చినటువంటి రెవెన్యూ ఖాతాలో చూపిస్తున్నటువంటి 20 లక్షల రూపాయల జీవిత బీమా నిధిని ఫస్ట్ అవుటర్ కాలంలో చూపించాలి. 20 లక్షలు ఈ అవుటర్ కాలంలో వేసి దానికి ఎదురుగా ఏం రాయాలంటే, లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/12/2015 అని రాసి బిఫోర్ అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు చేయక మునుపు ఈ జీవిత బీమా నిధి ఇంత ఉన్నది, 20 లక్షలు ఉన్నది అని చెప్పి రాసి అండర్లైన్ చేయాలి. అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన స్టార్టింగ్ పాయింట్ అంటే లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/12/2015 20 lakhs బిఫోర్ టేకింగ్ అడ్జస్ట్మెంట్స్, అదే విషయాన్ని ఇక్కడ రాసాం. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/12/2015 బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పి 20 lakhs వేసి అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసిన తర్వాత మిగిలిన స్థలాన్నంతా కూడా 2 భాగాలుగా విభజించాలి. అంటే ఈ సర్దుబాట్లు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ లెక్కలోకి తీసుకునేటప్పుడు కొన్ని కూడాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఏవి కూడాలా? ఆ నిధికి, లెక్కలో ఇచ్చిన నిధికి ఈ కింద పొందుపరిచినటువంటి అంశాలు ఆదాయపు అంశాలు అయితే కూడాలా దీనికి, లేదా ఖర్చు అంశాలు అయితే ఈ యొక్క నిధిలో నుంచి తీసేయాలి. కాబట్టి కొన్ని కూడాల్సిన అంశాలు ఉంటాయి, కొన్ని తీసివేయాల్సిన అంశాలు ఉంటాయి. కాబట్టి కూడవలసిన అంశాలకి
కొంత స్థలం వదిలేసి అలాగనే తీసివేయవలసిన అంశాలకి కొంత స్థలం చూపించాలి. చూపించిన తర్వాత ఒక్కొక్క పాయింట్ మనం తీసుకోవాలి. ఫస్ట్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అంటే చెల్లించవలసిన క్లెయిమ్స్. ఇది రెవెన్యూ ఖాతాలో క్లెయిమ్కి జత చేస్తారు. అంటే ఖర్చు పెరుగుతుంది. ఖర్చు పెరుగుతుంది అంటే ఈ ఖర్చును మనం ఇప్పుడు లెక్కలోకి తీసుకుంటే నిధి తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా మీరు ఈ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. లెక్కలో ఇచ్చిన జీవిత బీమా నిధిని ఇక్కడ వేసి ఉన్న అంశం ఖర్చు అయితే తీసేయండి, ఆదాయం అయితే కలపండి. సింపుల్. ఇప్పుడు ఫస్ట్ ఇది ఖర్చు అంశం అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అనేది. కాబట్టి దీన్ని తీసేయాలి 10,000. కాబట్టి 10,000 ఇక్కడ తీసేస్తాం. సో ఏ పాయింట్ లెస్ ఐటమ్స్లో తీసివేతల్లో అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అని చెప్పి 10,000 చూపించాం. సెకండ్, బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం. ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ అనేది 10,000 ఇచ్చున్నాడు. అంటే ఈ సెంటెన్స్లో 2 అంశాలు ఉన్నాయి. బోనస్ అనేది ఒక అంశము, ప్రీమియం అనేది మరొక అంశం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే బోనస్ అనేది ఖర్చు, అట్ ది సేమ్ టైం ప్రీమియం అనేది ఆదాయం. ఇది రెవెన్యూ ఖాతాలో డెబిట్ క్రెడిట్ వైపున వస్తూ ఉంటాయి. దీన్ని స్టేట్మెంట్లో ఎలా చూపించాలంటే ఇందాక మీకేం చెప్పాను, ఖర్చు అయితే తీసేయండి, ఆదాయం అయితే కలపండి, యాడ్ చేయండి అన్నాం. ఇప్పుడు ఇందులో ఒక ఖర్చు అదే అంశము ఆదాయంగా రెండిట్లో చూపించాలి. అంటే బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియంలో బోనస్ ఖర్చు, ప్రీమియం ఆదాయం. కాబట్టి 10,000ని బి పాయింట్ కింద ఇక్కడ 10,000 కూడికల్లో చూపించాలా, ఇక్కడ 10,000 రూపాయలు తీసివేతలో చూపించాలా. అంటే ఇక్కడ ఆదాయం కింద మనము 10,000 రూపాయలు చూపిస్తున్నాము, ఇక్కడ ఖర్చు కింద 10,000 రూపాయలు చూపిస్తున్నాం. అంటే యాడ్ ఐటెంలో 10,000, లెస్ ఐటెంలో 10,000, 2 వైపులా మనం చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగనే థర్డ్ పాయింట్, ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్. ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలు కొనుగోలు చేసినందువల్ల బీమా కంపెనీకి 800 రావాల్సిన వడ్డీ ఉంది. ఇది రెవెన్యూ ఖాతాలో వడ్డీకి కూడతారు, ఆదాయంగా చూపిస్తారు. సో ఇది ఆదాయపు అంశం కాబట్టి ఆదాయాలు అయితే ఏం చెప్పాను మీకు, కూడాలని చెప్పాను. సో 800 రూపాయలు కూడాల. సింపుల్గా ఆదాయం అయితే కూడడము, ఖర్చు అయితే తీసేయడం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్ ఆదాయం కాబట్టి మనము కూడికల్లో చూపించాం 800. అలాగనే రీఇన్సూరెన్స్ కలెక్షన్స్ బ్రాకెట్లో క్లెయిమ్స్ అన్నాడు. అంటే పునర్బీమా వసూళ్లు అని చెప్పి క్లెయిములు. అంటే మన బీమా కంపెనీ రక్షణ నిమిత్తం కొన్ని పాలసీలు తీసుకొని వ్యక్తులకి రక్షణ కల్పించే సందర్భంలో భారీ స్థాయి పాలసీలు, పెద్ద పాలసీలు ఏదన్నా ప్రమాదం సంభవించి నష్టపరిహారం చెల్లించవలసి వచ్చినప్పుడు అది బర్డెన్ అవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా బీమా కంపెనీ ఇంకొక బీమా కంపెనీతో టైఅప్ అయి రీఇన్షూర్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క క్లెయిమ్ రేపేదన్నా ప్రమాదం సంభవించిన సందర్భాల్లో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చినప్పుడు మనం రీఇన్సూరెన్స్ చేస్తుంటే ఆ బీమా కంపెనీ నుంచి కొంత తీసుకొని మిగిలిన కొంత మనం వేసి ఈ ఇన్సూర్డ్కి చెల్లించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రీఇన్సూరెన్స్ కలెక్షన్స్ అంటే పునర్బీమా క్లెయిములు అని. మామూలు క్లెయిములు అయితే నష్టపరిహారం క్లెయిమ్స్ అంటే నష్టపరిహారం, మామూలు క్లెయిమ్స్ అయితే ఖర్చు కింద భావిస్తాం. పునర్బీమా క్లెయిములు అయితే ఆదాయంగా భావిస్తాం. ఆదాయం అంటే కూడాల. సో ఈ యొక్క రీఇన్సూరెన్స్ కలెక్షన్స్ 26,000ని మనం ఏం చేసామంటే కూడికల్లో చూపించాం. క్లెయిమ్స్ అయితే తీసేయాలా. రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంటే ఇంకొక బీమా కంపెనీ నుంచి మనకు వస్తాయి కాబట్టి మన యొక్క నష్టాన్ని తగ్గించుకునే అంశం ఆదాయం అవుతుంది. కాబట్టి ఆదాయాలు అయితే కూడాలని చెప్పాను కాబట్టి కూడికల్లో రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ 26,000 చూపించడం జరిగింది. నెక్స్ట్, ప్రీమియం అండర్ రీఇన్సూరెన్స్ అంటే పునర్బీమా కింద ప్రీమియంలు. ఇది 600 ఉంది. ఇక్కడ కూడా చూడండి, ప్రీమియం అయితే ఆదాయం కూడాలా. కానీ రీఇన్సూరెన్స్ ప్రీమియం అంటే మనము ఇన్సూర్డ్ దగ్గర కలెక్ట్ చేసిన ప్రీమియంలో కొంత భాగాన్ని పునర్బీమా సంస్థలకు, ఇతర బీమా సంస్థలకు పంపించాలా. అంటే మనకు ఖర్చు అవుతుంది. ప్రీమియం అయితే ఆదాయము, పునర్బీమా ప్రీమియం అయితే ఖర్చు. సో ఖర్చును తీసేయాలని చెప్పాను కదా. కాబట్టి ప్రీమియం అండర్ రీఇన్సూరెన్స్ 600ని ఇక్కడ తీసివేయడం జరిగింది. ప్రీమియం అండర్ రీఇన్సూరెన్స్ 600. అలాగనే నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ రిటర్న్ ఆఫ్ సిన్స్ 8 years. ఇప్పుడు క్లెయిమ్స్ అంటే నష్టపరిహారాలు. గత 8 సంవత్సరాల నుంచి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాలు ఎంత ఉన్నాయంటే 6,000 ఉన్నాయి. గత 8 సంవత్సరాలుగా మనం పెండింగ్లో ఉన్నాయి. అంటే మెడికల్గా వాళ్ళని సర్టిఫై చేసి వాస్తవానికి ఆ నష్టం చెల్లించాలా లేదనేటువంటి డైలమాలో గత 8 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి ఈ యొక్క 6,000 రూపాయల మొత్తాన్ని ఫైనల్గా ఏం జడ్జిమెంట్ ఇచ్చినారంటే వాళ్ళు ఆ ఇన్సూర్డ్కి, మేము చెల్లించవలసిన అవసరం లేదు, మీరు సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా ఫ్రాడ్ అండ్ ఫాల్స్ అని, కాబట్టి ఇది రద్దు చేస్తున్నామన్నారు. క్లెయిమ్స్ అంటే ఖర్చు,
మరి రద్దుపరిచిన క్లెయిమ్స్ అంటే ఆ క్లెయిమ్ చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి ఆదాయంగా పరిగణిస్తాం, అంటే కూడాల. కాబట్టి ఈ యొక్క అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ రిటర్న్ ఆఫ్ సిన్స్ 8 years 6,000 మనము ఇక్కడ చూపించాం. F పాయింట్లో అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ రిటర్న్ ఆఫ్ అంటే యాడ్స్లో చూపించాం. క్లెయిమ్లు అయితే తీసేయాలా, ఆ క్లెయిమ్స్ని రిటర్న్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి, రద్దుపరుస్తున్నాం కాబట్టి ఆదాయంగా చూపించాం. అలాగనే నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఏజెంట్స్ కమిషన్. ఈ పాలసీలను బుక్ చేసేటువంటి ఏజెంట్లని మామూలుగా ఏర్పాటు చేసుకుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళకి పర్సంటేజ్ లెక్కన కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ చెల్లించవలసింది 8,000 ఉందన్నారు. ఇది ఖర్చు అంశం కాబట్టి తీసేయాల, ఖర్చులు అయితే తీసేయాల. సో అవుట్ స్టాండింగ్ ఏజెంట్స్ కమిషన్ అని చెప్పి 8,000 చూపించాలి. నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ హెచ్, రెంట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆక్రమించిన భవనాల మీద అద్దె. దీన్ని 2 రకాలుగా మనము ట్రీట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న క్లూ ఇస్తాను చూడండి. రెంట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్, సొంత భవనాల మీద, ఆక్రమించిన సొంత భవనాల మీద అద్దె అని చెప్పినప్పుడు దీన్ని కూడికల్లోనూ తీసివేతల్లోనూ చూపించండి. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు 2000 చూడండి. రెంట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్ కూడికల్లో వేసాము, అలాగనే రెంట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్ మైనస్లో వేసాము. అంటే ఒక ఆదాయంగా చూపించాం, ఖర్చుగా చూపించాం. కారణం ఏంటంటే ఇప్పుడు జనరల్గా బీమా కంపెనీలు బిల్డింగ్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం హౌసింగ్ లోన్స్ ఇస్తుంటాయి. హౌసింగ్ లోన్స్ సమ్ ఎక్స్కి ఇచ్చినారు, వాడు కొంతకాలంగా కడుతూ ఉన్న పళంగా ఆ యొక్క హీ ఫెయిల్స్ టు పే ది ఇన్స్టాల్మెంట్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీ, అంటే బీమా కంపెనీకి వాయిదాలు చెల్లించడంలో విఫలమైనాడు. ఇమీడియట్గా ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఆల్రెడీ ఆ భవనంలో కొంత అద్దెకుంటున్నారు. ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటుందో ఆ స్వాధీనం చేసుకున్న భవనాల మీద వచ్చేటువంటి అద్దె ఆదాయంగా కాబట్టి ఆదాయాలను కూడాలి కాబట్టి ఇక్కడ చూపించాం. అట్ ది సేమ్ టైం ఖర్చుకి ఎందుకు చూపిస్తామంటే రేపు ఆ కేసు ఫైనలైజ్ అయ్యి ఆ యొక్క పార్టీ నేను ఈ యొక్క తీసుకున్న అప్పును చెల్లిస్తాను అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు, వాయిదాలన్నీ కట్టేస్తానని చెప్పినప్పుడు, ఆ వాయిదాలు కట్టేటప్పుడు ఇంతకుముందు బీమా కంపెనీ వసూలు చేసిన అద్దెలన్నీ కూడా ఆ యొక్క అప్పులో నుంచి మినహాయించుకోవాలి, అంటే అప్పుడు తగ్గించుకోవాలి. అంటే గతంలో ఆదాయం చూపించింది ఇప్పుడు ఖర్చుగా చూపించాలి. అందులో భాగంగా ఇక్కడ తీసివేతల్లో చూపించాం. అంటే ఖర్చు కింద తీసేసాం, ఆదాయం కింద కూడాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు నెల్లూరులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ హోమ్ బిల్డింగ్ ఉంది. దాని దగ్గర డబ్బు మస్తుగా ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఈ డబ్బుని కొంత కావల్లో ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసింది. మరి ఆ బ్రాంచ్ తాలూకు బిల్డింగ్ తాలూకు వచ్చేటువంటి అద్దె ఆదాయం కాబట్టి ఆదాయాలు కూడాలి కాబట్టి కూడికల్లో చూపిస్తారు. మరి ఖర్చు కింద ఎప్పుడు చూపిస్తారంటే ఆ బ్రాంచి, ఆ కావల్లో ఉండేటువంటి బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించిన అద్దె చెల్లించాలి కాబట్టి హెడ్ ఆఫీస్ అది ఖర్చు అవుతుంది బ్రాంచ్కి. మరి బ్రాంచ్ అకౌంట్స్ కూడా హెడ్ ఆఫీస్లో చూపించేటప్పుడు ఖర్చుల కింద చూపించాలి. ఇట్లా 2 విధాలుగా అట్లు ఆదాయంగాను ఇటు ఖర్చుగాను వివిధ కోణాల్లో మనం చూసినప్పుడు దీన్ని సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం. ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ని ఏ విధంగా అయితే కూడికల్లో తీసివేతల్లో చూపిస్తున్నామో అలాగనే సెల్ఫ్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్ మీద వచ్చే అద్దెని ఒకసారి ఆదాయంగాను మరోసారి ఖర్చుగాను చూపించాలి. ఈ విధంగా ఈ యొక్క స్టేట్మెంట్ తయారు చేసి ఇప్పుడు కూడవలసిన అంశాలన్నీ కూడా ఇప్పుడు చూడండి. జీవిత బీమా నిధి 31/12/2015 సర్దుబాటు చేయకముందు 20 లక్షలు ఉంది. 20 లక్షలకు కూడాల్సిన ఐటమ్స్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ కలిపితే 44,800 వచ్చింది. ఈ 20 లక్షలకి 44,800 కలిపితే 20,44,800. ఇందులో నుంచి తీసివేయవలసిన ఐటమ్స్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడి తీసేయాలి ఇందులో నుంచి. సో ఇవన్నీ తీసివేయాల్సిన అంశాలన్నీ కలిపితే 30,600. సో 20,44,800లో 30,600 తీసేసినట్లయితే జీవిత బీమా నిధి సరైనది, నిజమైనది, వాస్తవమైనటువంటి జీవిత బీమా నిధి 20,14,200. అంటే దానికి ఎదురుగా రాయాల లైఫ్ అష్యూరెన్స్ ఫండ్, అంటే యాక్చువల్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ వాస్తవ జీవిత బీమా నిధి 31/12/2015 బ్రాకెట్లో ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ సర్దుబాటు చేసిన తర్వాత. బిగినింగ్లో బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అని ఇచ్చాం. రెవెన్యూ ఖాతాలో సర్దుబాటు చేయకముందు ఎంత ఉంది, సర్దుబాట్లన్నీ చేసిన తర్వాత కొన్ని ఐటమ్స్ కూడి కొన్ని ఐటమ్స్ తీసేసిన తర్వాత నిధి 20,14,200 అయింది.
అంటే పాత నిధికి సర్దుబాటు చేయకముందు 20 లక్షలు, సర్దుబాటు చేసిన తర్వాత 20,14,200. అంటే కొత్త నిధి, వాస్తవ నిధి 14,200 పెరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా ఆస్తి అప్పుల పట్టీలో కూడా ఎలా చూపిస్తారని చెప్పి రెండో క్వశ్చన్ అడిగాడు. మొదటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారు. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి. ఇది బ్యాలెన్స్ షీట్. ఇక్కడ కొద్దిగా చూడనా, బ్యాలెన్స్ షీట్ ఆన్ 31/12/2015 ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్, సర్దుబాటు చేసిన తర్వాత 31/12/2015 ఆస్తి అప్పుల పట్టీ అని రాసి అప్పుల వైపున ఆస్తుల వైపున అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము. ఇప్పుడు అప్పులు కానీ చూసినట్లయితే సండ్రీ లైబిలిటీస్ మొత్తం ఆస్తి అప్పుల పట్టీ టోటల్ ఇక్కడ ఇచ్చినాడు. చూడండి, బ్యాలెన్స్ షీట్ షోస్ ది ₹45 lakhs బ్యాలెన్స్ అన్నాడు. సో సండ్రీ లైబిలిటీస్ అని చెప్పి 45 lakhs అయింది. తర్వాత నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్, చెల్లించవలసిన క్లెయిమ్స్ అన్నాడు. చెల్లించవలసిన క్లెయిమ్స్ ఇక్కడ 10,000 ఇచ్చినాడు. చూడండి, 10,000 ఇచ్చినాడు. ఈ 10,000లో నుంచి 6,000 రూపాయల మొత్తము అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ రిటర్న్ ఆఫ్ అన్నాడు. రద్దు చేసిన 6,000 అన్నాడు. చెల్లించాల్సిన క్లెయిమ్ 10,000లో 6,000 రద్దు చేశారు కాబట్టి ఇక 4,000 చెల్లిస్తే చాలు. సో అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ బ్రాకెట్లో 10,000 మైనస్ 6,000, 10,000 చెల్లించాల్సి ఉంటే 6,000 రద్దు చేశారు కాబట్టి ఇక 4,000 వేస్తే చాలు అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్. అలాగనే అవుట్ స్టాండింగ్ కమిషన్, ఏజెంట్లకు చెల్లించవలసిన అవుట్ స్టాండింగ్ కమిషన్ 8,000 అన్నాడు. సో 8,000 చూపించేసాం. తర్వాత ఇంక్రీజ్ ఇన్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్, అంటే జీవిత బీమా నిధిలో పెరుగుదల. అంటే పాతది 20 లక్షలు ఉంది, మీరు కొత్తగా కనుగొన్నది 20,14,200. 20 లక్షల నుంచి 20,14,200 తీసేస్తే 14,200. చూడండి, 20,14,200 కొత్తగా మీరు కనుగొన్నటువంటి వాస్తవ జీవిత బీమా నిధిలో నుంచి పాత జీవిత బీమా నిధి సర్దుబాటు చేయక ముందు తీసేస్తే 14,200. ఇవి లైబిలిటీస్ వైపున ఇవన్నీ చూపించాలి. అలాగే అసెట్స్ వైపున సండ్రీ అసెట్స్ మొత్తం బ్యాలెన్స్ షీట్ చూపిస్తుంది 45 లక్షలు అని చెప్పాడు కదా. సో సండ్రీ అసెట్స్ ఎట్లయితే సండ్రీ లైబిలిటీస్ 45 lakhsతో స్టార్ట్ చేసావో అలాగనే అసెట్స్ వైపున కూడా సండ్రీ అసెట్స్ అని చెప్పి 45 lakhs స్టార్ట్ చేసి దీనికి ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్, పెట్టుబడుల మీద వడ్డీ, అంటే సెక్యూరిటీల మీద వడ్డీ 800 రూపాయలు ఇక్కడ లెక్కలో ఇచ్చినాడు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కొనుగోలు చేసిన సెక్యూరిటీల మీద రావాల్సిన వడ్డీ 800 అన్నాడు కాబట్టి ఆస్తి కింద చూపిస్తున్నాం ఆస్తుల వైపున. తర్వాత అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మనం పునర్బీమా చేసినటువంటి సందర్భాల్లో ఇక్కడ చూడండి, పునర్బీమా కంపెనీ తాలూకు రీఇన్సూరెన్స్ కలెక్షన్స్, అంటే రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇతర బీమా సంస్థల నుంచి రావాల్సింది 26,000 ఆస్తి, 26,000 మైనస్ అందులో 600 ఇతర బీమా కంపెనీలకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం అండర్ రీఇన్సూరెన్స్. అంటే మనం ఇతర బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం 600, ఇతర బీమా కంపెనీల నుంచి రావాల్సిన క్లెయిములు 26,000. సో నెట్ 26,000 నుంచి 600 తీసేస్తే 25,400. ఈ విధంగా ఆస్తులన్నీ కూడితే, ఈ మూడు కూడితే 45,26,200. అలాగే అప్పులన్నీ కూడితే 45,26,200. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ కొత్తగా మనం తయారు చేసి టాలీ చేసి చూపించాలి. అప్పుడు మన లెక్క కరెక్ట్ అయినట్లుగా మనం భావించాలి. ఈ విధంగా క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కగా చదువుకొని ఈ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. పాత నిధి సర్దుబాటు చేయకముందు అవుటర్ కాలంలో వేసి సర్దుబాటు చేసేటువంటి సందర్భాల్లో కొన్ని కూడాలా, కొన్ని తీసేయాలా. ఏది కూడాలంటే ఇక్కడ ఇచ్చిన అంశాల్లో ఆదాయం అనుకున్నది నువ్వు కూడండి, ఇక్కడ ఇచ్చిన అంశాల్లో ఖర్చు అనుకున్నది తీసేయండి. ఈ విధంగా ఈ నిధికి ఆదాయాలన్నీ అంటే కూడినటువంటి అంశాలన్నింటినీ అవుటర్ కాలంలో వేసి ఈ నిధికి కూడవలసిన అంశాలన్నీ కూడా కూడి ఇందులోంచి ఇక్కడ తీసేయాల్సిన ఖర్చు అంశాలు ఏవైతే ఇక్కడ వేస్తున్నామో వాటిని అన్నింటినీ కూడా తీసేసినట్లయితే వాస్తవ నిధి వస్తుంది అని గమనిస్తూ ఈ ప్రాబ్లంని చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదములు.